హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 14/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 10:30 అలా అవుతా ఉంది. ఇప్పుడే మనకు అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే అండి, సవరించిన టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డులు విడుదల అని చెప్పేసి మనకు లేటెస్ట్గా అఫీషియల్ న్యూస్ అనేది రావడం జరిగిందండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు. అలానే టెట్ స్కోర్ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గడువు 15th ఆగస్ట్ వరకు కూడా పొడిగించడం జరిగిందండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే రేపు మిడ్ నైట్ వరకు మీరు ఎడిట్ చేసుకునే అవకాశం గవర్నమెంట్ ఇచ్చిందండి. దీని గురించి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు కూడా ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగిందండి, ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలానే మనకు న్యూస్లో కూడా రావడం జరిగిందండి దీని గురించి. వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. అండ్ ఇంకా కొంతమందికి మా టెట్ మార్క్స్ అప్డేట్ అవ్వలేదు, మా టెట్ మార్క్స్ డిలీట్ అయిపోయాయని చెప్పేసి కమెంట్స్ పెడతా ఉన్నారండి. మీకు అందరికీ నేను చెప్పే విషయం ఒకటేనండి, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో టెట్ మార్క్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఈరోజు రేపటి లోపల మొత్తం వీటిని రెక్టిఫై చేసి మీకు కరెక్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఏ సబ్జెక్ట్కి టెట్ మార్క్స్ అయితే ఉన్నాయో వీటన్నింటిని ఇవ్వడం జరుగుతుందండి. కొంచెం పేషెంట్గా ఉండాలండి. నాకు టెన్షన్ ఉంటుందండి, ఐ కెన్ అండర్స్టాండ్, చాలా టెన్షన్ ఉంటుంది ఇంకా అప్డేట్ అవ్వలేదని చెప్పేసి. బట్ మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళడం జరుగుతుందండి. మీ ప్రాబ్లమ్స్ అలానే పెట్టి మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది 100కి 100% జరగదండి. ఇది ఏపీ డిఎస్సి వెబ్సైట్లో వచ్చినటువంటి స్క్రోలింగ్ అండి. సవరించిన టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డులు విడుదల అని చెప్పేసి మనకు ఒక 2 లైన్స్ అయితే అక్కడ పైన స్క్రోలింగ్లో వేయడం జరిగిందండి. చూపిస్తానండి సెకండ్ లైన్ కూడా. ఇక్కడ మనకు టెట్ మార్కుల అభ్యంతరాల కోసం ఒకరోజు అంటే 15/8/2025 వరకు గడువు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఏపీడిఎస్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి న్యూస్ అండి. అండ్ అలానే ఈ న్యూస్ వచ్చేసి మనకు 18 న్యూస్లో రావడం జరిగిందండి. మెగా డిఎస్సి స్కోర్ కార్డులు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు డిఎస్సి వెబ్సైట్లో సెర్చ్ చేసుకోవాలని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం రేపటి వరకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు అని చెప్పేసి 18 న్యూస్లో మనకు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినటువంటి న్యూస్ అండి. నెక్స్ట్ ఇది మనకు పత్రికా ప్రకటన అండి. పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సవరించిన టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డుల విడుదల. అభ్యర్థుల వివరాలు వ్యక్తిగతంగా సరిచూసుకోవాలి. అభ్యంతరాలకు ఒకరోజు గడువు. మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డులను విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను 14/8/2025 నుండి apdsc.apcfss.in వెబ్సైట్ అందుబాటులో ఉంచడం జరిగింది. కావున టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థి ఐడి నెంబర్ ద్వారా వెబ్సైట్లో తమ వివరాలను తామే సరి చేసుకోవడానికి ఒకరోజు అనగా 15/8/2025 సమయం ఇవ్వడమైనదని తెలియజేయనది అని చెప్పేసి ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇవండి టెట్ మీద అలానే డిఎస్సి మీద ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ అండి. అలానే డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మీకు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకసారి మన ఛానల్ని చూస్తూ ఉండండి.